బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ 'డాకు మహారాజ్' సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానుంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఉర్వశి రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. టీజర్‌తో ఒక్కసారిగా హైప్ వచ్చింది మూవీకి. తర్వాత విడుదల చేసిన 'రేజ్ ఆఫ్ డాకు మహారాజ్' అనే పాట ఎవరికీ పెద్దగా అర్థం కాలేదు. కాకపోతే ఇలాంటి పాటలు మాంటేజ్‌గా సినిమాల్లో చాలా బావుంటాయి. సో థియేటర్స్‌లో ఆకట్టుకునే అవకాశం ఉంది. రీసెంట్‌గా వచ్చిన 'చిన్ని చిన్ని' పాట బావుంది. కాకపోతే సినిమాకు అడిక్ట్ అయిపోయేలాంటి కంటెంట్ ఇంకా రాలేదనే చెప్పాలి. మరోవైపు సంక్రాంతి బరిలో ఉన్న 'గేమ్ చేంజర్', సంక్రాంతికి వస్తున్న మూవీస్ ప్రమోషన్స్‌తో దూకుడు పెంచాయి. ఆ 2 సినిమాలతో పోలిస్తే 'డాకు మహారాజ్' కాస్త వెనకబడి ఉన్నాడనే చెప్పాలి. అందుకే ట్రైలర్‌తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ఇలాంటి మూవీ చేయలేదని చెప్తున్నారు దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశి. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. వచ్చే నెల 12వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలవబోతున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ వీడియోకి 2 లిరికల్ వీడియో సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న ట్విట్టర్‌లో బాలయ్య బాబు సీనియర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఒక స్పేస్‌కి నిర్మాత నాగవంశి విచ్చేశాడు. ఈ స్పేస్‌లో నాగవంశి 'డాకు మహారాజ్' చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ ఇంటర్వెల్‌కి ముందు 20 నిమిషాల సన్నివేశం అభిమానులను చొక్కాలు చింపుకొని స్క్రీన్స్ ముందు గంతులు వేసేలా ఉంటుంది. ఆ 20 నిమిషాలు మీరంతా స్క్రీన్‌పై పేపర్స్ చల్లుతూనే ఉంటారు. ఆ రేంజ్‌లో వచ్చింది ఇంటర్వెల్ సీక్వెన్స్. బాలయ్య కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటినన్నిటిని బీట్ చేసే విధంగా ఈ ఇంటర్వెల్ సన్నివేశం ఉంటుంది. కేవలం బాలయ్య అభిమానులే కాదు, మాస్‌ని ఇష్టపడే ప్రతి మూవీ లవర్ ఆ 20 నిమిషాల సన్నివేశానికి మెంటలెక్కిపోతారంటూ ఆయన మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఒక రేంజ్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. బాలయ్య ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ పడుతోందని బలమైన నమ్మకాన్ని ఇచ్చాడు నిర్మాత నాగవంశి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని జనవరి 2వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే ఉండవని అంటున్నారు. అదేవిధంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బాలయ్య బాబు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న హిందూపురంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని దేశాల్లో మొదలయ్యాయి. కానీ ట్రేడ్ అంచనాలకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బుకింగ్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. అక్కడ బయర్స్ షెడ్యూల్ చేసిన షోస్ సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాకి హైప్ బాగా పెరిగి అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయని అభిమానులు బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.